సంపూర్ణ రామాయణం యుద్ధకాండము. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి. దాదాపు 5000 ఏళ్ల క్రిందట. సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం. సెప్టెంబర్ 10, 1935, ఆగస్టు 15, 2006. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. 2024వ సంవత్సరము. యుద్ధకాండము 51వ సర్గ. వానరులు చేసే సింహానాదాలు, విజయ దుందుభుల మోతలు రాక్షసులు చెవిని బడ్డాయి. రావణుడి చెవులకు కూడా సోకాయి. వెంటనే రావణుడు మంత్రులను పిలిపించాడు. అత్యవసర సమావేశము నిర్వహించాడు. విన్నారుగా ఆ వానరుల జయజయధ్వానాలు. వారికేదో గొప్ప సంతోషము కలిగే సంఘటన జరిగినట్టు ఉంది. సందేహము లేదు. ఆ వానరుల కేకలకు సముద్రము కూడా దద్దరిల్లుతూ ఉంది. మన ఇంద్రజిత్తు రామలక్ష్మణులను సర్పబాణములతో శరబంధనము చేసినాడు కదా. దీనవదనములతో శోకించక ఈ వానరులు చేసే జయజయధ్వానాలు నాలో ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి అని పలికిన రావణుడు పక్కనే నిలబడి ఉన్న రాక్షస వీరులను చూచి ఇలా అన్నాడు. రామలక్ష్మణుల మూతికి శోకించవలసిన సమయములో వానరులు ఈ ప్రకారంగా సంతోషంగా కేరింతలు కొట్టడానికి గల కారణం తెలుసుకొని రండు అని ఆదేశించాడు. వెంటనే ఆ రాక్షస వీరులు లంకా నగర ప్రాకారముల మీదికి ఎక్కారు. వానర సైన్యమును జాగ్రత్తగా పరిశీలించారు. శరబంధనంతో నిర్జీవులుగా ఉండవలసిన రాముడు లక్ష్మణుడు సలక్షణంగా ఉండటం చూచారు. రామలక్ష్మణులు ద్విగుణీకృత ఉత్సాహంతో ప్రకాశిస్తున్నారు. రాక్షసుల గుండెల్లో గుబులు రేగింది. వారందరూ ప్రాకారములు దిగి వడివడిగా రావణుని వద్దకు వెళ్లారు. దిగాలు పడిన మొహాలతో రావణుని ముందు నిలబడ్డారు. తాము చూచింది చూచినట్టు రావణునికి విన్నవించుకున్నారు. రాక్షసేంద్ర, జయము జయము. ఇంద్రజిత్తులవారి చేతిలో సర్పబాణబంధీకృతులే మరణించిన రామలక్ష్మణులు తమ బంధనాలు వీడి పునర్జీవితులే ఉదయభానుడి వలె ప్రకాశిస్తున్నారు. కట్లు తెంచుకున్న ఏనుగుల వలె ఉత్సాహంగా ఉన్నారు. ఆ మాటలు విన్న రావణుడికి కోపము భయము ఒకేసారి ముంచుకొచ్చాయి. రావణుడు వివర్ణవదనుడయ్యాడు. ఏమిటి? ఇది నిజమా? యుద్ధములో ఇంద్రజిత్తు రామ లక్ష్మణులను ఓడించాడు కదా. తన సర్పబాణములతో బంధించాడు కదా. వారు మూతప్రాయులయ్యారని నాకు చెప్పాడు కదా. మరలా ఇదేమి? అస్త్రబంధములో చిక్కుకున్న రామలక్ష్మణులు బంధవిముక్తులు కావడాన్ని బట్టి చూస్తే మన రాక్షస బలగముల బలపరాక్రమములు సందేహాస్పదములుగా ఉన్నాయి. మేము పూర్వము చేసిన యుద్ధములలో ఏ అస్త్రశస్త్రములు మాకు విజయాన్ని సంపాదించి పెట్టాయో అవే అస్త్రశస్త్రములు ఇప్పుడు రామలక్ష్మణుల ముందు వ్యర్థమైపోయాయి. పలికి ధూమాక్షుడు అనే రాక్షస వీరుని పిలిచాడు. ధూమ్రాక్ష, నీవు నీ సైన్యముతో యుద్ధరంగమునకు వెళ్ళు. రాముడిని లక్ష్మణుని వానరసేనలను సర్వనాశనం చెయ్యి అని ఆదేశించాడు. వెంటనే ధూమాక్షుడు రాక్షస సైన్యాధ్యక్షుడిని చూచి నేను రామలక్ష్మణుల మీదికి యుద్ధానికి వెళ్ళాలి. సేనలను సిద్ధం చేయండి అని అన్నాడు. సైన్యాధ్యక్షుడు ధూమ్రాక్షుడికి సేనలను సమకూర్చాడు. తన అపార సేనావాహినితో వానరుల మీదికి యుద్ధానికి బయలుదేరాడు ధూమ్రాక్షుడు. నల్లని మేఘాల వలె ఉన్న రాక్షస వీరులు పెద్దగా గర్జిస్తూ శూలములు, ముద్దరములు, గదలు, పట్టిసములు, ఇనుప ఆయుధములు, పరిఘలు, బల్లెములు, గొడ్డళ్లు తీసుకుని ధూమ్రాక్షుని వెంట యుద్ధానికి బయలుదేరారు. మరికొందరు రాక్షస వీరులు గాడిదలు లాగుతున్న రథముల మీద యుద్ధానికి బయలుదేరారు. మరికొందరు రాక్షస వీరులు వాయు వేగముతో పరుగెత్తే గుర్రముల మీద, ఏనుగుల మీద బయలుదేరారు. ధూమ్రాక్షుడు కూడా గాడిదలు కట్టిన రథము మీద బయలుదేరాడు. వారందరూ పశ్చిమ ద్వారము వద్దకు చేరుకున్నారు. అక్కడ హనుమంతుడు వానరసేనలతో మోహరించి ఉన్నాడు. గాడిదలు కట్టిన రథము మీద వెళుతున్న ధూమాక్షునికి అనేక అపశకునములు గోచరించాయి. ఒక భయంకరమైన గ్రద్ద ధూమ్రాక్షుని రథమునకు కట్టిన ధ్వజము మీద వాలింది. తలలేని మొండెము ఒకటి ధూమ్రాక్షుని రథము ముందు పడింది. వాయువు ప్రతికూల దిశలో వీచింది. ఈ దుశ్శకునములు చూచి ధూమ్రాక్షుని మనసు కలత చెందింది. అయినా ధైర్యంతో ముందుకు సాగాడు.
వానరసేనను అంతా ఒక్కసారి పరిశీలించి చూచాడు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 51వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. యుద్ధకాండము 52వ సర్గ. ధూమ్రాక్షుడు యుద్ధానికి రావడం చూచి వానరులు సంతోషించారు. మరొక రాక్షసుడు బలి కాబోతున్నాడు అని ఆనందపడ్డారు. వానరులు రాక్షసులు తలపడ్డారు. వానరులు పెద్ద పెద్ద బండరాళ్లను, మహావృక్షములను ఆయుధములుగా ధరించి యుద్ధం చేస్తుంటే రాక్షసులు పట్టిసములు, శూలములు, ముగ్గరులు ధరించారు. ఇరుపక్షముల వారు సమానంగా చస్తున్నారు. కాకపోతే రాక్షసుల చేతిలో బాణాలున్నాయి. వానరుల చేతిలో వృక్షములు, బండరాళ్లు ఉన్నాయి. రాక్షసులు తమ వద్ద ఉన్న బల్లెములు, పట్టిసములు, బల్లెములతో వానరులను చీలుస్తున్నారు. కాని వానరులు ఏమాత్రం భయపడక ముందుకు చొచ్చుకు వస్తున్నారు. వానరులు విసిరే బండరాళ్ల కింద, వృక్షముల కింద పడి ఎంతోమంది రాక్షసులు మరణిస్తున్నారు. వానరులు రాక్షసులను తమ పేర్లు చెప్పి మరీ చంపుతున్నారు. రాక్షసులను బండరాళ్ల కింద, వృక్షముల కింద పడ్డ రాక్షసులు రక్తం కక్కుకొని చస్తున్నారు. వేలకొలది రాక్షసులు మహావృక్షముల కింద పడి నుగ్గు నుగ్గు అవుతున్నారు. రాక్షసులే కాదు, వానరులు విసిరిన బండరాళ్ల వృక్షముల కింద పడి హయములు, ఏనుగులు కూడా చిన్నాభిన్నం అవుతున్నాయి. వాటిమీద ఎక్కిన రాక్షస వీరులు కూడా వాటి కాళ్ల కింద పడి నుగ్గు నుగ్గు అవుతున్నారు. ఆ ప్రదేశము అంతా ఏనుగులు, గుర్రములు, రాక్షసులు, వానరుల మూతకళేబరములతో నిండిపోయింది. వానరులు రాక్షసుల మీదికి ఎగిరి తమ వాడి అయిన గోళ్లతో వారిని రక్కి చీలుస్తున్నారు. దానికి కోపించిన రాక్షసులు వానరులను తమ అరిచేతులతో కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ రాక్షసులు తమను కొట్టకముందే వానరులు మహావేగంతో ఆ రాక్షసులను పిడికిళ్లతో పొడుస్తూ, పాదముల కింద పడేసి తొక్కుతూ, దంతములతో చీలుస్తున్నారు. వానరుల ధాటికి తట్టుకోలేక రాక్షస సైన్యము పారిపోతూ ఉంది. ఇది చూచాడు ధూమ్రాక్షుడు. కోపోద్రేకంతో వానరులను ఊచుకోత కోస్తున్నాడు. వానరులు ధూమ్రాక్షుడి దెబ్బకు తట్టుకోలేక గుట్టలుగా పడి మరణిస్తున్నారు. రాక్షసులు కొట్టిన దెబ్బలకు వానరుల శరీరాలు రక్తసిక్తం అయ్యాయి. రాక్షసులు తాము ధరించిన త్రిశూలములతో చీలుస్తుంటే వానరుల శరీరంలోని పేగులు బయటకు వస్తున్నాయి. వానరులు రాక్షసుల మధ్య ఘోరంగా యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధంలో ముందు నిలబడ్డ ధూమ్రాక్షుడు నవ్వుతూ తన ధనుస్సు ఎక్కుబెట్టి వానరుల మీద బాణప్రయోగం చేస్తున్నాడు. ధూమ్రాక్షుని పరాక్రమానికి తట్టుకోలేక వానరులు పారిపోసాగారు. ఇదంతా చూచిన హనుమంతుడు కోపోద్రేకంతో ఒక పెద్ద బండరాయిని తీసుకుని ధూమ్రాక్షుని వంకకు దూకాడు. ఆ రాయిని ధూమ్రాక్షుని రథం మీద బలంగా విసిరాడు. తన మీదికి వస్తున్న పెద్ద బండరాయిని చూచిన ధూమ్రాక్షుడు తన గద తీసుకుని రథము నుండి కిందికి దూకాడు. నేలమీద నిలబడ్డాడు. రథము మీద పడ్డ బండరాయి ధూమ్రాక్షుని రథమును తుత్తునియలు చేసింది. తరువాత హనుమంతుడు చేతికందిన బండరాళ్లను, చెట్లను రాక్షసుల మీదికి విసురుతూ వారిని చంపుతున్నాడు. ఆ రాళ్ల దెబ్బకు రాక్షసుల తలలు బద్దలవుతున్నాయి. వృక్షముల కిందపడి రాక్షసులు మరణిస్తున్నారు. అది చూచి రాక్షస సైన్యము పారిపోతూ ఉంది. హనుమంతుడు ఒక పెద్ద బండ రాయి తీసుకుని ధూమ్రాక్షుని వంకకు పరుగెత్తాడు. ధూమ్రాక్షుడు కూడా తన గద ఎత్తి పెద్దగా గర్జిస్తూ హనుమంతుని వంకకు పరుగెత్తాడు. ముళ్లతో నిండిన తన గదను ధూమ్రాక్షుడు హనుమంతుని పైకి విసిరాడు. ఆ దెబ్బను తప్పించుకున్న హనుమంతుడు తాను తెచ్చిన బండసెలతో ధూమ్రాక్షుని తలపై మోదాడు. ఆ దెబ్బకు తట్టుకోలేక ధూమ్రాక్షుడు నేలమీద వెల్లకిలా పడ్డాడు. రక్తం కక్కుకొని మరణించాడు. ధూమ్రాక్షుని మరణం చూచిన రాక్షస సేనలు లంక వైపుకు పారిపోయారు. వారిని వానరులు తరిమి తరిమి కొట్టి చంపారు. ఆ ప్రకారంగా హనుమంతుడి చేతిలో ధూమ్రాక్షుడు దారుణంగా మరణించాడు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 52వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. యుద్ధకాండము 53వ సర్గ. రాక్షసరాజు రావణునికి ధూమాక్షుని దారుణ మరణం గురించి తెలిసింది. నిర్ఘాంతపోయాడు. కోపం వచ్చింది. బుసలు కొట్టాడు. వజ్రదంష్ట్రుడు అనే రాక్షసుని పిలిపించాడు.
నీవు మహావీరుడవు, ఎన్నో యుద్ధములలో పాల్గొన్నావు. నీవు కావలసినంత సైన్యమును తీసుకుని వెళ్లి రాముడిని, లక్ష్మణుడిని, సుగ్రీవుడిని చంపి తిరిగిరా అని అన్నాడు రావణుడు. రావణుని ఆదేశము ప్రకారము కోట్ల కొలది రాక్షస సైన్యముతో వజ్రదంష్ట్రుడు వానరుల మీదికి యుద్ధానికి బయలుదేరాడు. అతని సేనలో గజములు, అశ్వములు, గాడిదలు, ఒంటెలు, రథములు ఉన్నాయి. వాటిని ఎక్కిన రాక్షసులు మహాబలవంతులు, పరాక్రమవంతులు. వజ్రదంష్ట్రుడు కూడా ఒక మహాధనుస్సును చేతధరించి యుద్ధానికి బయలుదేరాడు. ఆయన వెంట అశేష రాక్షస సైన్యము బయలుదేరింది. వారందరూ దక్షిణ ద్వారము నుండి బయటకు వచ్చారు. అక్కడ అంగదుడు తన సేనతో ఉన్నాడు. రాక్షసులకు దుశ్శకునములు గోచరించాయి. ఈ దుశ్శకునములను చూచి వజ్రదంష్ట్రుడు కలవరపడ్డాడు. అయినా ధైర్యంతో ముందుకు నడిచాడు. దక్షిణ ద్వారము నుండి బయటకు వచ్చిన రాక్షస సైన్యమును వానరులు చుట్టుముట్టారు. రాక్షసులకు వానరులకు ఘోరయుద్ధము జరిగింది. రాక్షసుల సైన్యములు, వానర సైన్యములు సమానంగా నశించాయి. వాటి శరీరముల నుండి కారిన రక్తంతో రణభూమి అంతా రక్తసిక్తమైంది. ఒకరిని మించి ఒకరు యుద్ధం చేస్తున్నారు. వానరులు వృక్షములు, పర్వత శిలలను ప్రయోగిస్తుంటే రాక్షసులు ధనుర్బాణములు వాడుతున్నారు. కొంతమంది రాక్షసులు తన ధనుస్సులను కింద పడవేసి వానరులతో ముష్టియుద్ధానికి తలపడ్డారు. వానరులు మాత్రము రాళ్లతోనూ వృక్షములతోనూ రాక్షసులను హతమారుస్తున్నారు. వజ్రదంష్ట్రుడు ధనుర్బాణములను ధరించి అపరయముని వలె యుద్ధం చేస్తున్నాడు. రాక్షస సేనలు కూడా అధిక సంఖ్యలో వానరులను సంహరిస్తున్నారు. అది చూచిన అంగదుడు కోపంతో ఊగిపోయాడు. రాక్షసులను అందరినీ ఊచుకోత కోశాడు. దొరికిన వాడిని దొరికినట్టు చంపాడు అంగదుడు. అంగదుని చేతిలో చిక్కిన రాక్షసులు ప్రాణాలతో తప్పించుకోవడం లేదు. మొదలు నరికిన చెట్ల మాదిరి కూలిపోతున్నారు. అంగదుని ధాటికి రాక్షస సేనలు తట్టుకోలేకపోతున్నాయి. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 73వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. యుద్ధకాండము 74వ సర్గ. వానర నాయకుడు అంగదుని విజృంభణ, రాక్షస సైన్యము అంతకంతకు తగ్గిపోవడం గమనించాడు వజ్రదంష్ట్రుడు. అతనిలో క్రోధము తారస్థాయికి చేరింది. తన ధనుస్సును ఎక్కుపెట్టి వానర సేనల మీద శరవర్షము కురిపించాడు. వజ్రదంష్ట్రుని అండచుచుకొని రాక్షసులు కూడా విజృంభించారు. ఇది చూచిన వానరులు చేతికి అందిన పర్వతశలలను పెకిలించి రాక్షసుల మీదికి విసిరి వారిని నుగ్గునుగ్గు చేస్తున్నారు. రాక్షసులు వివిధ ఆయుధములతోనూ, వానరులు వృక్షములు, పర్వతశలలతోనూ యుద్ధం చేస్తున్నారు. రాక్షసులు ప్రయోగించిన ఆయుధములను కాచుకుంటూ పర్వతశలలను, వృక్షములను రాక్షసుల మీదకు విసురుతున్నారు. వానరులు ఇరుపక్షములలో ఉన్న సైనికులకు తలలు తెగిపోయాయి, కాళ్లు చేతులు తెగిపోయాయి. వారి శరీరముల నుండి కారిన రక్తము ఏరులే పారుతూ ఉంది. ఆ శరీరములను తినడానికి కాకులు, గద్దలు ఆకాశంలో తిరుగుతున్నాయి. ఆ దృశ్యములను చూచిన పిరికి వారికి గుండె ఆగిపోవడం ఖాయం. అంత ఘోరంగా ఉంది రణరంగము. కాని ఎక్కువగా రాక్షస సైన్యమునకే నష్టం జరిగింది. ఇది చూచిన వజ్రదంష్ట్రుడు తానే స్వయంగా వానర సేనను ఎదుర్కొన్నాడు. ఒక్కొక్క బాణానికి 5, 10 మంది వానరులను చంపుతున్నాడు. వానరుల తలలు బంతుల మాదిరి ఎగురుతున్నాయి. ఇది చూచిన వానరులు అంగదుని వద్దకు పరుగెత్తారు. అంగదుడు విషయం తెలుసుకుని తానే స్వయంగా వజ్రదంష్ట్రుని ఎదుర్కొన్నాడు. ఇద్దరికీ ఘోరంగా యుద్ధం జరిగింది. వజ్రదంష్ట్రుడు తన బాణములతో అంగదుని శరీరం తూట్లు పడేట్టు కొట్టాడు. అంగదుడు కోపించి వజ్రదంష్ట్రుని మీదకు ఒక వృక్షాన్ని విసిరాడు. ఆ వృక్షాన్ని వజ్రదంష్ట్రుడు తన బాణములతో తుత్తునియలు చేశాడు. అంగదుడు ఒక పెద్ద పర్వతమును పెకలించి వజ్రదంష్ట్రుని మీదికి విసిరాడు. అది చూచిన వజ్రదంష్ట్రుడు గద తీసుకుని రథము నుండి కిందికి దుమికాడు. అంగదుడు విసిరిన పర్వతము వజ్రదంష్ట్రుని రథమును నుగ్గునుగు చేసింది. వజ్రదంష్ట్రుడు తన గదతో అంగదుని గుండెలమీద మోదాడు. తరువాత అంగదుడు, వజ్రదంష్ట్రుడు ఒకరితో ఒకరు ముష్టియుద్ధము చేశారు. అంగదుడు ఒక వృక్షమును పెకలించి చేతధరించాడు. వజ్రదంష్ట్రుడు ఏమరపాటుగా ఉన్నప్పుడు అంగదుడు ఆ వృక్షమును వజ్రదంష్ట్రుని మీదకు విసిరాడు. ఆ వృక్షము తగిలి వజ్రదంష్ట్రుడు కిందపడ్డాడు. తరువాత అంగదుడు ఒక కత్తి తీసుకొని అతని తల తెగనరికాడు.
వజ్రదష్టుని శరీరం 2 ముక్కలైంది, అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. తమ నాయకుడు వజ్రదంష్ట్రుడు దారుణంగా మరణించడం చూసిన రాక్షస సైన్యము లంక వైపు పారిపోయారు. వజ్రదంష్ట్రుని చంపిన అంగదుని వానరనాయకులు అంతా ప్రశంసించారు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 74వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. యుద్ధకాండము 75వ సర్గ. తాను పంపిన వజ్రదంష్ట్రుడు అంగదుని చేతిలో మరణించాడు అన్న వార్త రావణునికి తెలిసింది. వాడిని పంపినంత సేపు పట్టలేదు, వాడు చచ్చాడు అన్న వార్త వినడానికి మరొకడిని పంపడం కన్నా వేరే మార్గము కనిపించడం లేదు రావణునికి. రావణుడు వెంటనే అకంపనుడు అనే సేనానాయకుడిని పిలిపించాడు. అకంపనుడు మహాయోధుడు, వాడికి యుద్ధము లేకపోతే నిద్రపట్టదు. రామలక్ష్మణులను, సుగ్రీవుడిని అకంపనుడు చంపగలడు అనే విశ్వాసము రావణునికి ఉంది. అకంపనుడి పరాక్రమం ముందు దేవతలు కూడా నిలువలేరు. అందుకని ఈసారి రామలక్ష్మణులను చంపే బాధ్యతను అకంపనుడికి అప్పగించాడు రావణుడు. రావణుని ఆజ్ఞను శిరసావహించిన అకంపనుడు తన అధీనంలో ఉన్న రాక్షస సైన్యమును యుద్ధమునకు సిద్ధం చేశాడు. వారు రకరకాలైన ఆయుధములు ధరించి అకంపనుడి వెంట యుద్ధమునకు బయలుదేరారు. అకంపనుడు తన రథమును ఎక్కి సైన్యమును ముందుండి నడిపించాడు. కాని ఇందుకో అకంపనుడి రథమునకు కట్టిన గుర్రములు దీనంగా కదులుతున్నాయి. దానికి తోడు అకంపనుడి ఎడమ కన్ను అదిరింది. ఎన్నో అపశకునములు కనిపించాయి. కాని అకంపనుడు తన పరాక్రమాన్ని నమ్ముకున్నాడు. ఈ అపశకునములను లెక్క చేయలేదు. కదనరంగానికి బయలుదేరాడు. రాక్షస సేనలు అకంపనుడి నాయకత్వంలో రావడం చూచి వానరులు కొంచెం భయపడ్డారు. కాని అంతలో తేరుకొని రాక్షసులతో తలపడ్డారు. వానరులు రాక్షసులు సమ ఉజ్జీలే, ఒకరికి ఒకరు తీసిపోకుండా యుద్ధం చేస్తున్నారు. వానరులు రాక్షసులు ఒకరితో ఒకరు యుద్ధం చేస్తుంటే వారి పాదఘట్టనలకు దుమ్ము పైకి లేచింది. ఆ దుమ్ములో ఎదుటివారు కూడా కనపడటం లేదు. ఆ కారణంగా ఒక్కోసారి రాక్షసులను రాక్షసులు, వానరులను వానరులే చంపుకుంటున్నారు. వారి రక్తంతో తడిసిన యుద్ధభూమి అంతా బురద బురదగా మారింది. వానరములు వృక్షములతోనూ పెద్ద పెద్ద శెలలతోనూ, రాక్షసులు గదలు, పరిఘలు, తోమరములతోనూ, వానరులు తమ బాహువులతోనూ తమ శత్రువులను చంపుతున్నారు. రాక్షసులు తమ చేతిలో ఉన్న ఆయుధములతో వానరులను కొట్టి చంపుతున్నారు. అకంపనుడు కూడా వానరులను ఓచకోత కోస్తూ రాక్షస సేనలకు ఆనందం కలిగిస్తున్నాడు. వానరులు కూడా పెద్ద పెద్ద శెలలను, వృక్షములను రాక్షసుల మీదికి విసిరి వారిని నుగ్గు నుగ్గు చేస్తున్నారు. కుముదుడు, నలుడు, మైందుడు మహావేగంతో కదులుతూ రాక్షసులను తునుమాడుతున్నారు. ఆ ప్రకారంగా వానరులకు రాక్షసులకు ఘోరంగా యుద్ధం జరుగుతూ ఉంది. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 55వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. యుద్ధకాండము 56వ సర్గ. వానర వీరులు రాక్షస సేనలను ఓచుకోత కోస్తూ ఉండడంతో అకంపనుడికి కోపం వచ్చింది. ధనుష్టంకారము కావించి తన సారథితో ఇలా అన్నాడు, ఓ సారథి, అక్కడ ఆ వానర వీరులు మన రాక్షస సేనలను చంపుతున్నారు. కేవలము ఏ ఆయుధము లేకుండా చెట్టను, బండరాళ్లను ఉపయోగించి మన వాళ్లను నుగ్గు నుగ్గు చేస్తున్నారు. మన రథమును అక్కడకు పోనివ్వు అని అన్నాడు. వెంటనే అకంపనుడి సారథి రథమును వారి వంకకు పోనిచ్చాడు. అకంపనుడు తన ధనుస్సు నుండి బాణములను వానరుల మీద వర్షము వలె కురిపిస్తున్నాడు. అకంపనుడి శరముల ధాటికి తట్టుకోలేక వానరులు పారిపోతున్నారు. దూరం నుండి ఇదంతా చూచాడు హనుమంతుడు. వెంటనే అకంపనుడు యుద్ధం చేసే చోటికి వెళ్లాడు. హనుమంతుడు రావడం చూచిన వానరులు ధైర్యం తెచ్చుకొని హనుమంతుడి చుట్టూ చేరారు. హనుమంతుని చూడగానే వారి బలం రెట్టింపు అయింది. ఇది చూచిన అకంపనుడు హనుమంతుని మీద శరవర్షము కురిపించాడు. కాని హనుమంతుడు తన శరీరములో గుచ్చుకుంటున్న బాణములను లెక్క చేయడం లేదు. అకంపనుడిని ఎలా చంపడమా అని ఆలోచిస్తున్నాడు. హనుమంతుడు పెద్దగా అరుస్తూ వికటాట్టహాసం చేస్తూ అకంపనుడి మీదికి వెళ్లాడు. అకంపనుడి మీదికి దూకుతున్న హనుమంతుడు అగ్నిగోళము మాదిరి ఉన్నాడు. పక్కనే ఉన్న ఒక కొండను పెకలించాడు.
దానిని గిరా గిరా తిప్పుతూ అకంపనుడి మీదికి వెళ్లాడు. ఇది చూచిన అకంపనుడు అర్ధచంద్రాకృతిలో ఉన్న బాణములతో ఆ కొండను చీల్చాడు. అది చూచిన హనుమంతునికి కోపం వచ్చింది. అటూ ఇటు చూచి ఒక పెద్ద మద్ది చెట్టును కూకటి వేళ్లతో సహా పెకలించాడు. దానిని తన చేతులతో గిరా గిరా తిప్పాడు. ఆ మద్ది చెట్టుతో హనుమంతుడు రాక్షసులను, వారి రథములను, సారథులను, ఏనుగులను, హయములను చావగొడుతున్నాడు. చేతిలో గద పట్టుకుని ఉన్న యముని మాదిరి హనుమంతుడు తన చేతిలోని మద్ది చెట్టుతో రాక్షసులను సంహరిస్తున్నాడు. ఏ రాక్షసులు కూడా హనుమంతుడి ఎదుట పడటానికి సాహసించడం లేదు, పక్కకు తిరిగి పారిపోతున్నారు. అది చూచిన అకంపనుడు బిగ్గరగా కేకలు పెట్టాడు. హనుమంతుడిమీద 14 వాడి అయిన బాణములను ప్రయోగించాడు. ఆ బాణములు హనుమంతుని శరీరాన్ని చీల్చాయి. నారాచ బాణములు హనుమంతుని శరీరం నిండా గుచ్చుకున్నాయి. హనుమంతుడు మరొక వృక్షమును పెకిలించి చేతిలో ధరించి దానితో అకంపనుడి తలమీద బలంగా మోదాడు. ఆ దెబ్బకు తట్టుకోలేక అకంపనుడు నేలమీద పడి గిలా గిలా కొట్టుకుంటూ మరణించాడు. తమ నాయకుడు అకంపనుడు మరణించడం చూచిన రాక్షస వీరులు భయంతో వణికిపోయారు, పారిపోయారు. పారిపోతున్న రాక్షసులను వానరులు తరిమి తరిమి కొట్టారు. నేలమీద పడేసి ఈడ్చారు, కాళ్లతో మద్దించారు. రాక్షసులు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని మాటి మాటికి వెనక్కు తిరిగి చూస్తూ తమను వెంబడిస్తున్న వానరులను తప్పించుకుంటూ పరుగెడుతున్నారు. రాక్షసులందరూ లంకానగరంలోకి ప్రవేశించారు. అకంపనుడిని చంపిన హనుమంతుడిని వానర నాయకులు అందరూ వేనోళ్లు ప్రశంసించారు. రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, విభీషణుడు హనుమంతుని అభినందించారు. ఆ ప్రశంసలను, అభినందనలను వినయంగా స్వీకరించాడు హనుమంతుడు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 56వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. యుద్ధకాండము 57వ సర్గ. రామలక్ష్మణులను సుగ్రీవుడిని చంపడానికి పంపబడిన అకంపనుడు హనుమంతుని చేతిలో వధింపబడ్డాడు అన్న విషయం తెలిసిన రావణుడికి మతిపోయింది. కోపంతో ఊగిపోయాడు. కాని అంతలోనే రావణుని ముఖంలో దైన్యం తొంగిచూచింది. ఎందుకిలా జరుగుతూ ఉంది? ఇంతమంది వీరాధివీరులు ఎందుకు మరణిస్తున్నారు అని అంతర్మథనం చేసుకున్నాడు. కాని పైకి మాత్రం గంభీరంగా ఉన్నాడు. వెంటనే మంత్రి మండలిని పిలిపించాడు. వారితో మంతనాలు జరిపాడు. సేనలను, వారి వ్యూహములను సమీక్షించడానికి రాచమందిరంలో నుండి లంకానగరంలోకి వెళ్లాడు. సర్వసైన్యాధ్యక్షుడు ప్రహస్తుని చూచాడు. అతనితో ఇలా అన్నాడు: ప్రహస్త, లంకానగరాన్ని శత్రువులు ముట్టడించారు. మనకు యుద్ధం చేయడం తప్ప మరో మార్గం కనిపించడం లేదు. ఇప్పటిదాకా ఒకరి వెంట ఒకరు యోధానుయోధులు యుద్ధానికి వెళుతున్నారు. అందరూ మరణిస్తున్నారు. ఒక్కరూ విజయులై తిరిగి రావడం లేదు. గెలుపుజాడ కనపడటం లేదు. సర్వసేనాధిపతి వైన నువ్వు, నికుంభుడు, నా తమ్ముడు కుంభకర్ణుడు, నా కుమారుడు ఇంద్రజిత్తు, ఆఖరున నేను, వీరు మాత్రమే ఈ యుద్ధము అనే మహాసముద్రమును తరించగలము అనిపిస్తూ ఉంది. అందుకని నీవు సర్వసైన్యములతో వెళ్లి వానరులతో యుద్ధము చేసి విజయం సాధించు. నీవు వస్తున్నావని తెలిసి వానర సేన దిక్కులు పట్టి పారిపోగలదు. వానరులకు స్థిరత్వము లేదు, చపలులు. వారికి యుద్ధ విద్యలో శిక్షణ లేదు. ఆటవికులు, చెట్లు బండరాళ్లు వాళ్ల ఆయుధములు. మీరు యుద్ధ విద్యలో సుశిక్షితులు. మీరు వస్తున్నారని తెలిసి వానరులు పారిపోవడం నీవే కళ్లారా చూసావు. వానర సైన్యము పారిపోయిన తక్షణం రాముడు, లక్ష్మణుడు నీకు లొంగిపోతారు. మరొక మాట, యుద్ధములో జయాపజయాలు దైవాధీనాలు. నీవు జయించవచ్చు, పరాజయం పొందవచ్చు. కాని యుద్ధం చేయడం మన ప్రస్తుత కర్తవ్యము. నీవు యుద్ధానికి వెళ్లకపోతే మనకు పరాజయం తప్పదు. నిశ్చితమైన ఫలితం కన్నా సందేహాస్పదమైన ఫలితం మేలు కదా. ఉన్న విషయాలు అన్నీ విపులంగా చెప్పాను. ఈ సమయంలో మనకు అనుకూలమైన నిర్ణయం తీసుకో అని అన్నాడు రావణుడు. ఆ మాటలు విన్న ప్రహస్తుడు ఇలా అన్నాడు: ఓ రాక్షసేంద్ర, యుద్ధము విషయం గురించి మనం మంత్రి మండలిలో ఎన్నోసార్లు చర్చించాము. దీని గురించి మన మధ్య వాదోపవాదాలు జరిగాయి. మంత్రి మండలి సమావేశాలలో నేను సీతను రామునికి ఇచ్చి యుద్ధం నివారించడం శ్రేయస్కరము అని ఎన్నోసార్లు చెప్పాను.
సీతను రామునికి ఇవ్వకపోతే యుద్ధం తప్పదని హెచ్చరించాను, కాని నీ ఆగ్రహానికి గురి అయ్యాను. ఓ రాజా, నేను నీ వద్ద పనిచేస్తున్నాను, నీ వలన ఎన్నో సన్మానాలు, సత్కారాలు, బహుమానాలు పొందాను. అటువంటి నీకు ఆపత్కాలంలో ఆదుకోకుండా ఉంటానా? నీ కొరకు నేను యుద్ధం చేస్తాను, నీ కొరకు ఆత్మార్పణము చేసుకుంటాను. నాకు నా భార్య బిడ్డలు, బంధువులు, స్నేహితులు ముఖ్యం కాదు. నా రాజు, నా కర్తవ్య నిర్వహణ నాకు ముఖ్యం. నీ మాట ప్రకారము నేను యుద్ధానికి వెడుతున్నాను అని అన్నాడు ప్రహస్తుడు. వెంటనే తన సైన్యాలను సిద్ధం చేయమన్నాడు. లంకా నగరంలో ఉన్న సైనికులు అందరూ యుద్ధానికి సిద్ధం అయ్యారు. రావణుని విజయం కొరకు యజ్ఞములు చేశారు, హోమాలు చేశారు. ఆ హోమాగ్నులలో పునీతమైన మాలలను రాక్షస వీరులు ధరించారు. ప్రహస్తుడు యుద్ధభేరీ మోగించాడు. ప్రహస్తుడు చక్కగా అలంకరింపబడిన రథాన్ని ఎక్కాడు. ఆ రథానికి మంచి జాతి అశ్వాలు కట్టబడి ఉన్నాయి. తన వెంట అశేష సైన్యము రాగా యుద్ధానికి బయలుదేరాడు ప్రహస్తుడు. భేరీ నినాదాలు, శంఖధ్వనులు మిన్నుముట్టాయి. ప్రహస్తునికి నలువైపులా నరాంతకుడు, కుంభహనువు, మహానాదుడు, సమున్నతుడు అనే రాక్షస నాయకులు వారి రథాల మీద బయలుదేరారు. ప్రహస్తుడు లంకానగరము తూర్పుద్వారము నుండి బయటకు వచ్చాడు. ఆ ప్రకారంగా ప్రహస్తుడు యుద్ధానికి వెళుతూ ఉంటే అపశకునాలు ఎన్నో కనపడ్డాయి, కాని ప్రహస్తుడు వాటిని లక్ష్యపెట్టలేదు. ప్రహస్తుని, అతని సైన్యమును చూచారు వానరులు. చేతికి అందిన బండరాళ్లను, చెట్లను ఆయుధములుగా ధరించారు. అటు రాక్షసులు, ఇటు వానరులు భయంకరంగా అరుస్తున్నారు, కేకలు పెడుతున్నారు. తమదే విజయమని ఉత్సాహంగా రంకెలు వేస్తున్నారు. ప్రహస్తుడు తన రథాన్ని సుగ్రీవుడు ఉన్న వంకకు పోనిచ్చాడు. శ్రీమద్రామాయణము యుద్ధకాండము 57వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. యుద్ధకాండము 58వ సర్గ. అట్టహాసంగా యుద్ధానికి వస్తున్న ప్రహస్తుని చూచాడు రాముడు. చిరునవ్వు నవ్వాడు. విభీషణునితో ఇలా అన్నాడు. విభీషణ, ఈ రాక్షస వీరుడు, సైన్యాధిపతి ఎవరు? ఇతని పేరు ఏమిటి? ఇతని బలపరాక్రమములు ఎట్టివి? ఇతనిని గురించి సవిస్తరంగా చెప్పు అని అడిగాడు రాముడు. ఇతని పేరు ప్రహస్తుడు, రావణుని రాక్షస సేనలకు అధిపతి, లంకలో ఉన్న 3 వంతుల సేనలకు అధిపతి ఇతడే. ఇతడు మహాసూరుడు, పరాక్రమవంతుడు, అస్త్ర విద్యానిపుణుడు అని అన్నాడు విభీషణుడు. ఇంతలో ప్రహస్తుడు తన రాక్షస సేనలను వానర సేనల మీదికి పురికొల్పాడు. వానరులు పర్వతములను, బండరాళ్లను, వృక్షములను చేతధరించి రాక్షసుల మీదికి పరుగెత్తారు. వానరులు రాక్షసులు ఒకరిమీద ఒకరు బండరాళ్లను, వృక్షములను, అస్త్రశస్త్రములను విసురుతున్నారు. వానరులకు రాక్షసులకు గొప్ప యుద్ధము జరిగింది. ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు. ఇరు పక్కలా సైన్యం నష్టపోతున్నారు. రక్తం ఏరులేపారుతూ ఉంది. కొంతమంది శరీరాల్లో శూలాలు గుచ్చుకుంటున్నాయి. కొంతమంది పరిఘలతో కొట్టబడ్డారు. మరికొంతమంది పర్వత శిఖరముల కిందపడి నలిగిపోతున్నారు. రాక్షసులు వానరులను తమ వద్ద ఉన్న కత్తులతో రెండుగా చీలుస్తున్నారు. వానరులు చెట్లతోనూ కొండలతోనూ రాక్షసులను పిండి పిండి చేస్తున్నారు. వానరులు చేతులతోనూ కాళ్లతోనూ మద్దిస్తుంటే రాక్షసులు మాంసపు ముద్దలుగా మారిపోతున్నారు. ఒక పక్క దీనాలపాలు, మరొక పక్క సింహనాదాలు. విజయలక్ష్మి అటూ ఇటూ దోబూచులాడుతూ ఉంది. ప్రహస్తుని మంత్రులు అయిన నరాంతకుడు, కుంభహనువు, మహానాదుడు, సమున్నతుడు కలిసి కట్టుగా వానరులను ఊతకోతకోస్తున్నారు. ఇంతలో ద్వివిధుడు ఒక పర్వత శిఖరముతో నరాంతకుడిని తుదముట్టించాడు. దుర్ముఖుడు ఒక చెట్టును సమున్నతుడు అనే రాక్షసుని మీదికి విసిరి వాడిని చంపాడు. జాంబవంతుడు ఒక పెద్ద బండరాయిని మహానాదుని గుండెల మీద పడేశాడు. దాని కింద పడి మహానాదుడు గుండెలు పగిలి చచ్చాడు. తారుడు ఒక పెద్ద చెట్టును పెకలించి దానిని కుంభహనువు మీదికి విసిరాడు. ఆ చెట్టు కిందపడి నలిగిపోయిన కుంభహనువు కుంభాన్ని తన్నేశాడు. తన అనుచరులు అంతా అంతం కాగా ప్రహస్తుడు చలించిపోయాడు. వానరుల మీద పట్టరాని కోపంతో శరవర్షం కురిపించాడు. ప్రహస్తుని వీరవిహారానికి వానరులు తట్టుకోలేకపోయారు. కుప్పలు కుప్పలుగా చచ్చి పడిపోతున్నారు. ప్రళయకాల రుద్రునిలా చెలరిగిపోతున్నాడు ప్రహస్తుడు.
అతని బాణధాటికి వానరులు నిలువలేకపోయారు. వానర వీరులు కూడా రాక్షసులను అసంఖ్యాకంగా నేలకొలుస్తున్నారు. వానరుల రాక్షసుల మూత కళేబరాలతో యుద్ధభూమిలో భూమి కనపడటం లేదు. శవాల కుప్పలు పరిచినట్టు ఉంది. యుద్ధభూమి అంతా రక్తంతో బురదగా తయారయింది. సైనికులు తిరగడానికి కూడా కష్టంగా ఉంది. కాని ప్రహస్తుడు తన బాణవర్షము కురిపించడం మానలేదు. అది చూచాడు నీలుడు. ప్రహస్తుని నిలువరించకపోతే ఆ రాత్రే యుద్ధం అంతం అయ్యేట్టు ఉందని అనుకున్నాడు. తెగించి ప్రహస్తుని రథం మీదికి దూసుకు వెళ్లాడు. ప్రహస్తుడు కూడా నీలుని లక్ష్యంగా చేసుకుని బాణప్రయోగం చేస్తున్నాడు. ప్రహస్తుడు ప్రయోగించిన బాణములు నీలుని శరీరాన్ని తాకి నేలమీద పడుతున్నాయి. నీలుడు ఒక పెద్ద వృక్షాన్ని పెకిలించాడు. ఆ వృక్షంతో ప్రహస్తుని మోదాడు. ఆ దెబ్బ తప్పించుకున్న ప్రహస్తుడు నీలుని మీద శరవర్షము కురిపించాడు. చేసేది లేక ఆ బాణవర్షంలో తడుస్తున్నాడు నీలుడు. అవకాశం కోసం ఎదురుచూస్తున్న నీలుడు పెద్ద సాలవృక్షములు పెకిలించి దానితో ముందు ప్రహస్తుని రథమునకు కట్టిన గుర్రములను చంపాడు. అదే సాలవృక్షంతో మరొక దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకు ప్రహస్తుని విల్లు విరిగింది. నీలుడు పెద్దగా సింహనాదం చేశాడు. విల్లు విరగగానే ప్రహస్తుడు ఒక ముసలమును ఆయుధంగా తీసుకుని రథం దిగాడు. అటు నీలుడు ఇటు ప్రహస్తుడు ఇరువురి శరీరముల నిండా రక్తం కారుతూ ఉంది. ఒకరి ఎదురుగా ఒకరు 2 కొండల వలె నిలబడి ఉన్నారు. మదం కారుతున్న ఏనుగుల వలె ఉన్నారు. ఒకరితో ఒకరు తలపడ్డారు. పులులు సింహాలు కొట్టుకుంటున్నట్టు కొట్టుకుంటున్నారు. ఇద్దరూ వీరులే, ఒకరికి ఒకరు తీసిపోరు. ప్రహస్తుడు నీలుడి లలాట భాగం మీద ముసలంతో కొట్టాడు. నీలుడు ఒక వృక్షం తీసుకుని ప్రహస్తుని గుండెల మీద కొట్టాడు. ఆ దెబ్బను తప్పించుకున్న ప్రహస్తుడు తన ముసలంతో నీలుని మీదికి ఉరికాడు. తన మీదికి వస్తున్న ప్రహస్తుని చూచి నీలుడు ఒక పెద్ద బండరాయి తీసుకున్నాడు. ఆ బండరాయితో ప్రహస్తుని తలమీద గట్టిగా మోదాడు. ఆ దెబ్బకు ప్రహస్తుని తల పగిలింది. ముక్కలు ముక్కలు అయింది. మొదలు నరికిన వృక్షం వలె ప్రహస్తుడు నేలకూలాడు. ప్రాణాలు వదిలాడు. తమ సేనానాయకుడు నేలకూలడంతో రాక్షస సేనలకు ధైర్యం సడలిపోయింది. లంక వైపుకు పారిపోయారు. గట్టు తెగిన ఏరు మాదిరి రాక్షస సేనలు పారిపోతున్నారు. వారిని లంకాద్వారం దాకా తరిమారు. వానరులు, రాక్షసులు అందరూ రావణుని వద్దకు వెళ్లారు. కాని వాళ్ల నోట మాట రాలేదు. రావణుని వంక అలా చూస్తూ నిలబడ్డారు. ఇక్కడ ప్రహస్తుని చంపిన నీలుని మీద ప్రశంసల జల్లు కురుస్తూ ఉంది. రామలక్ష్మణులు నీలుని మనసారా అభినందించారు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 78వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. యుద్ధకాండము 79వ సర్గ. నీలుడి చేతిలో ప్రహస్తుడు చావడం చూచిన రావణ సేనలు లంకలోకి పారిపోయాయి. అందరూ గబాగబా వెళ్లి నీలుడి చేతిలో ప్రహస్తుడు మరణించాడు అన్న వార్త రావణునితో చెప్పారు. రావణుని మనసులో కోపము, శోకము, బాధ అన్నీ ఒకేసారి కలిగాయి. ఇతర సేనాధిపతులను చూచి రావణుడు ఇలా అన్నాడు. సేనానాయకులారా, నేను ఇప్పటిదాకా ఓర్పు వహించాను. నా సహనం నశించింది. నా ప్రధాన సేనానాయకులను చంపిన వారిని నేను ఇంకా ఎంతమాత్రమూ ఉపేక్షించలేను. నేను స్వయంగా యుద్ధరంగమునకు పోవలేనని నిశ్చయించుకున్నాను. అగ్నిగోళముల వంటి నా బాణములతో శత్రువులను నిర్మూలిస్తాను. వానరుల రక్తంతో భూదేవిని తృప్తిపరుస్తాను. రామలక్ష్మణులు నా బాణములకు ఆహుతి కాక తప్పదు అని పలికాడు. వెంటనే తన రథమును ఎక్కాడు. స్వయంగా రావణుడే యుద్ధరంగానికి బయలుదేరడం చూచిన రాక్షస సైన్యము ఉత్సాహంతో ఉరకలు వేసింది. తన సేనలు వెంటరాగా రావణుడు లంకాద్వారము నుండి బయటకు వచ్చాడు. వానర సేనను తేరిపారచూచాడు. రాముడు రావణుని, అతని సేనలను చూచాడు. విభీషణునితో ఇలా అన్నాడు. ఇప్పుడు యుద్ధానికి వస్తున్నది ఎవరు? ఈ భయంకర సైన్యము ఎవరిది? ఇందులో ప్రముఖులు ఎవరు? ఇందులో గజబలము ఎక్కువగా ఉంది. సైన్యము అంతా ఖడ్గములు, శూలములు ధరించి ఉన్నారు. వీరిని గురించి వివరంగా చెప్పు అని అడిగాడు. దానికి విభీషణుడు ఇలా బదులు చెప్పాడు. అదుగో ఏనుగును ఎక్కి వస్తున్నవాడు అకంపనుడు అనే రాక్షస సైన్యాధినేత.
సింహమును తన ధ్వజముగా ధరించినవాడు ఇంద్రజిత్తు. అతడు అజేయుడు, గొప్ప పరాక్రమవంతుడు, వరగర్వి. ఆ పక్కనే వస్తున్న కొండంత శరీరము కలవాడు అతికాయుడు. ఏనుగును ఎక్కి ఉదయించిన సూర్యుని వలె ఎర్రగా ప్రకాశిస్తున్నవాడు మహోదరుడు. ప్రాసాయుధమును ధరించి గుర్రము మీద ఠీవిగా వస్తున్నవాడు పిశాచుడు. వాడు పిడుగుతో సమానము. తెల్లటి ఎద్దును ఎక్కి శూలమును చేతిలో ధరించి వేగంగా వస్తున్నవాడు త్రిశిరస్కుడు. సర్పాన్ని చిహ్నంగా ధరించి ధనుష్టంకారము చేస్తున్నవాడు కుంభుడు. చేతిలో పరిఘను ధరించి ఉత్సాహంతో ఉరకలు వేస్తూ వస్తున్నవాడు నికుంభుడు. ఆ పక్కనే రథం మీద వస్తున్నవాడు నరాంతకుడు. వీడి ముందు దేవ, దానవ, గంధర్వ, యక్షులు నిలబడి యుద్ధం చేయలేరు. అందుకని వీడు పర్వతములతో యుద్ధం చేస్తుంటాడు. వారందరి మధ్యలో రౌద్రరూపంతో వెలిగిపోతున్నవాడు రావణుడు, లంకాధినేత. ఈ యుద్ధానికి కారకుడు. అతని రథము మీద శ్వేతఛత్రము ఎగురుతూ ఉంది. రావణుడు యముని దేవేంద్రుని గర్వం అణిచినవాడు, అపజయము ఎరుగనివాడు. అతడే నీ శత్రు రావణుడు అని పలికాడు విభీషణుడు. రావణుని వంక అదే పనిగా చూచాడు రాముడు. ఆహా! ఏమి తేజస్సు! మధ్యందిన మార్తాండుని ఎలా చూడలేమో అదే తేజస్సుతో ప్రకాశిస్తున్న రావణుడు కూడా చూడశక్యము కాకున్నాడు. కళ్ళు మిరిమిట్లు కొలుపుతున్నాడు. దేవదానవులకు కూడా ఇంతటి ప్రకాశము, తేజస్సు ఉండదు. సాక్షాత్తు యమధర్మరాజు నడిచి వస్తున్నాడా అన్నట్టు ఉంది. విధివశాత్తు ఈ పాపాత్ముడు నా కంటపడ్డాడు. వీడికి చావు తప్పదు అనుకున్నాడు రాముడు. రామలక్ష్మణులు తమ ధనుస్సులను సంధించారు. రావణుడు తన సేనానాయకులను చూచి మీరందరూ నగరద్వారములను, భవనములను, ప్రధాన మార్గములను రక్షించండి. నేను రామలక్ష్మణులను నిరోధిస్తాను అని అన్నాడు. రావణుని ఆజ్ఞ ప్రకారము సేనానాయకులు నగర రక్షణ కొరకు వెళ్లారు. రావణుడు వానర సైన్యములోకి చొచ్చుకుపోయాడు. ఇది చూచిన సుగ్రీవుడు పెద్ద పర్వత శిఖరమును పెకలించి చేతధరించి రావణుని వంకకు దూసుకుపోయాడు. ఆ పర్వత శిఖరమును రావణుని వంకకు బలంగా విసిరాడు. రావణుడు ఆ పర్వత శిఖరమును తన బాణములతో ఛేదించాడు. వెంటనే రావణుడు మహాసర్పము వంటి బాణమును సంధించి సుగ్రీవుని మీదికి ప్రయోగించాడు. ఆ బాణము సుగ్రీవుని శరీరాన్ని చీల్చింది. ఆ శరాఘాతానికి సుగ్రీవుడు పెద్దగా అరిచి స్పృహ తప్పి పడిపోయాడు. అది చూచి రాక్షస సేనలు ఆనందంతో కేకలు వేశాయి. ఈ పరిణామాన్ని చూచిన గవాక్షుడు, గవయుడు, సుషేణుడు, వృషభుడు, జ్యోతిర్ముఖుడు, నలుడు గబగబా చేతికి అందిన పర్వత శిఖరములను తీసుకుని రావణుని వైపుకు పరుగెత్తారు. రావణుడు వారి చేతుల్లో ఉన్న పర్వత శిఖరములను తన వాడి అయిన అత్యంత శక్తివంతమైన బాణములతో నుగ్గు చేశాడు. అంతేకాకుండా వాడి అయిన బాణములతో ఆ వానర వీరుల శరీరాలు తూట్లు పడేట్టు కొట్టాడు. రావణుడు ఆ బాణము దెబ్బలకు తట్టుకోలేక వానర వీరులు కింద పడిపోయారు. రామ రామ రక్షించు రామ అంటూ అరుస్తున్నారు. ఇది చూచి కోపోద్రిక్తుడయ్యాడు రాముడు. వెంటనే తన బాణమును సంధించాడు. అది చూచిన లక్ష్మణుడు రాముడితో ఇలా అన్నాడు. రామా, ఈ దుష్టుడిని చంపడానికి నీవు బాణం సంధించాలా? నేను లేను, నేను ఇతనిని సంహరిస్తాను, నాకు అవకాశం ఇవ్వు అని అడిగాడు. లక్ష్మణ, అలాగే కాని చాలా జాగ్రత్తగా ఉండు. రావణుడు సామాన్యుడు కాడు. అమిత పరాక్రమవంతుడు, శక్తిమంతుడు. అతనికి ఎన్నో విద్యలు, మాయలు తెలుసు. రావణుడు ఆగ్రహిస్తే 3 లోకాలను భస్మం చేయగలడు. కాబట్టి అతి జాగరూకతతో వ్యవహరించు లక్ష్మణ. ముందు రావణుని పరిశీలించు. అతనిలో ఉన్న లోపము, బలహీనత గుర్తించు. అదే మాదిరి నీలో ఉన్న లోపాలు, బలహీనతలను కూడా గ్రహించు. తదనుగుణంగా యుద్ధం చేయి. నిన్ను నీవు రక్షించుకోవడం మాత్రం మరిచిపోకు. ముందు స్వీయరక్షణ ప్రాధాన్యము, తరువాత శత్రువును చంపడం అని అన్నాడు రాముడు. లక్ష్మణుడు రాముడికి నమస్కరించి రావణునితో యుద్ధానికి వెళ్లాడు. ఆ సమయంలో రావణుడు వానరుల మీద బాణాలను వర్షంలాగా కురిపిస్తున్నాడు. ఆ బాణాల ధాటికి తట్టుకోలేక వానరులు చెల్లాచెదరు అయ్యారు. వానరులను చించి చెండాడుతున్న రావణుని చూచాడు లక్ష్మణుడు. రావణుడు వానరులను చంపడం చూచిన హనుమంతుడు రావణుని బాణధాటిని అడ్డుకోడానికి రావణుని మీదికి వెళ్లాడు. హనుమంతుడు వెళ్లి రావణుని రథం ముందు నిలబడి చేయి పైకెత్తి ఇలా అన్నాడు.
ఓ రావణ! నీవు దేవ, దానవ, యక్ష, గంధర్వుల నుండి చావు లేకుండా వరము పొందావు, కాని మా వానరులను మరిచావు. వానరులంటే నీకు భయం కదా? నా కుడి చేయి నీ శరీరంలో నుండి జీవాత్మను వేరు చేయడం సత్యం, కాచుకో అన్నాడు హనుమంతుడు. ఆ మాటలకు రావణుని కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. ఓ వానరా! నువ్వు అంత బలవంతుడివి అయితే రా, నన్ను కొట్టు. నీ బలం ఏపాటిదో చూస్తాను, తరువాత నిన్ను చంపుతాను అన్నాడు రావణుడు విలాసంగా. నువ్వు అంత మొనగాడివా? నేను నీ కుమారుడు అక్షయుని చంపాను, గుర్తులేదా? అప్పుడేం చేశావు అని హేళన చేశాడు హనుమంతుడు. ఆ మాటలకు కోపంతో ఊగిపోయాడు రావణుడు. తన అరిచేతితో హనుమంతుని గుండెల మీద చరిచాడు. ఆ దెబ్బకు ముందుకు తూలాడు హనుమంతుడు. కాసేపు నిలదొక్కుకొని హనుమంతుడు తన అరిచేతో రావణుని గుండెల మీద చరిచాడు. హనుమంతుని దెబ్బకు రావణుని శరీరం అంతా కంపించింది. పక్కకు తూలాడు. కాసేపు కళ్ళు బైర్లు కమ్మాయి. అంతలో స్పృహ తెచ్చుకున్నాడు రావణుడు. ఓ వానరా! నీవు నాకు తగ్గ శత్రువు, నీ బలం అమోఘం, నీ పరాక్రమం అద్భుతం అని అన్నాడు రావణుడు. రావణ! ఇది ఒక బలమేనా? నేను కొట్టిన దెబ్బకు దెబ్బ తిన్నవాడు మరుక్షణం మరణించాలి, కాని నీవు ఇంకా జీవించి ఉన్నావంటే నా బలం అంత గొప్పది కాదు రావణ. మరలా నన్ను ఒకసారి కొట్టు, ఆ కోపంతో తిరిగి నేను నిన్ను కొడతాను, అప్పుడు నీవు యమలోకం చేరుకుంటావు అని అన్నాడు హనుమంతుడు. హనుమంతుని మాటలకు రావణుని కోపం తారస్థాయికి చేరుకుంది. తన కుడి చేతి పిడికిలితో హనుమంతుని గుండెల మీద గట్టిగా మోదాడు. రావణుని దెబ్బకు తట్టుకోలేక హనుమంతుడు బాగా తూలిపోయాడు, స్పృహ తప్పాడు. రావణుడు హనుమంతుని వదిలి నీలుడి వంకకు వెళ్లాడు. రావణుడు నీలుడి మీద సర్పములతో సమానమైన శక్తి కల బాణములను సంధించాడు. నీలుడు ఆ బాణధాటికి తప్పించుకుంటూ రావణుని మీద ఒక పర్వత శిఖరమును విసిరాడు. ఇంతలో హనుమంతుడికి స్పృహ వచ్చింది. రావణుని వంక చూచాడు. ఆ సమయంలో రావణుడు నీలుడితో యుద్ధం చేస్తున్నాడు. ఇతరులతో యుద్ధం చేసేవాడితో తను యుద్ధం చేయడం మంచిది కాదనుకున్నాడు హనుమంతుడు. రావణుడు నీలుడు తన మీదకు విసిరిన పర్వత శిఖరమును తన బాణములతో తుత్తునియలు చేశాడు. నీలుడు కోపంతో ఊగిపోయాడు. నీలుడు మద్ది చెట్లను, సాలవృక్షములను రావణుని మీదికి విసురుతున్నాడు. రావణుడు ఆ వృక్షములను చించి చెండాడుతూ నీలుడి మీద శరవర్షము కురిపిస్తున్నాడు. నీలుడు తన శరీరమును చాలా చిన్నదిగా చేశాడు. ఎగురుకుంటూ వెళ్లి రావణుని ధ్వజము మీద కూర్చున్నాడు. నీలుడు ఎక్కడా కనపడలేదు. పైకి చూచాడు రావణుడు. తన ధ్వజము మీద కూర్చుని పెద్దగా అరుస్తున్న నీలుడిని చూచాడు రావణుడు. చిన్ని వానర రూపంలో ఉన్న నీలుడు రావణుని ధ్వజము మీది నుండి రావణుని ధనుస్సు మీదికి దూకి ధనుస్సు చివర కూర్చున్నాడు. తరువాత రావణుని కిరీటము మీద వాలాడు. నీలుడి కోతి చేష్టలు చూచి రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు ఆశ్చర్యపోయారు. అది చూచిన వానరులు ఆనందంతో అరుస్తూ గెంతులు వేస్తున్నారు. నీలుడు అలా తన ఎదురుగా చురుకుగా ఎగరడం చూచి రావణుడు ఆగ్నేయాస్త్రము తీసుకున్నాడు. వానరుల ఆరాటము చూచి రావణునికి ఏమి చెయ్యాలో తోచలేదు. రావణుడు ఆగ్నేయాస్త్రమును నీలుడి మీద సంధించాడు. నీలుని చూచి ఇలా అన్నాడు, ఓ వానరుడా! నీవు నా ముందు నీ చురుకుదనము మాయలు చూపుతున్నావు, రకరకాల రూపాలతో ప్రత్యక్షం అవుతున్నావు. చేతనైతే ఈ అస్త్రమును కాచుకో, నీ ప్రాణాలు కాచుకో. నీవు ఎన్ని వేషాలు వేసినా ఈ అస్త్రము నీ ప్రాణాలు తీయడం తథ్యం అని అస్త్రమును ప్రయోగించాడు. రావణుడు సంధించిన ఆగ్నేయాస్త్రము నీలుడి వక్షస్థలమును తాకింది. నీలుడు కింద పడిపోయాడు. అగ్నిదేవుని కుమారుడు అవడం వలన నీలుడు ప్రాణాలు పోలేదు, కాని నీలుడు మూర్ఛపోయాడు. రావణుడు నీలుని వదిలి లక్ష్మణుని వంకకు వెళ్లాడు. రావణుడు తన రథము మీద లక్ష్మణుని ముందు నిలిచి ధనుష్టంకారము చేశాడు. రావణుని చూచి లక్ష్మణుడు ఇలా అన్నాడు, ఓ రాక్షసరాజా! అస్త్రములంటే తెలియని ఈ వానరులతో యుద్ధం కాదు, నాతో యుద్ధానికి రా అని అరిచాడు. ఆ మాటలకు కోపించిన రావణుడు లక్ష్మణునితో ఇలా అన్నాడు, ఓ లక్ష్మణ! మరణించే ముందు అంతా ఇలాగే అంటారు. నీ మరణము దైవవశాత్తు నా చేతిలో ఉంది.
నా శరముల దెబ్బకు ఇప్పుడే యమపురి చేరుకుంటావు అని అన్నాడు. దానికి లక్ష్మణుడు దీటుగా జవాబు చెప్పాడు, ఓ రావణ! పాపాత్ములు ఇలాగే మాట్లాడుతారు. నీతిమంతులు, పరాక్రమవంతులు ఇలా మాట్లాడరు. నీ వీర్యము, బలము, శౌర్యము ఏపాటిదో నాకు తెలియదా? వృథా ప్రేలాపనలు కట్టిపెట్టి యుద్ధానికి దిగు అని అన్నాడు లక్ష్మణుడు. ఇంక రావణుడు బదులు చెప్పలేదు. బాణాలతోనే బదులు చెప్పాడు. లక్ష్మణుని మీద వాడి అయిన 7 బాణములు ప్రయోగించాడు. వాటిని మధ్యలోనే తుంచాడు లక్ష్మణుడు. తన బాణములు వృధా కావడం చూచి రావణుడు కోపించాడు. మరికొన్ని వాడి అయిన బాణములను ప్రయోగించాడు రావణుడు. రావణుని విల్లు నుండి బాణములు వెలువడగానే అవి లక్ష్మణుని బాణాలకు బలి అవుతున్నాయి. ఒక్కటి లక్ష్మణుని చేరడం లేదు. లక్ష్మణుని వేగానికి, నిశితమైన లక్ష్యభేదనకు రావణుడు ఆశ్చర్యపోయాడు. మరలా వాడి అయిన బాణములను లక్ష్మణుని మీద ప్రయోగించాడు. లక్ష్మణుడు కూడా అంతకన్నా వాడి అయిన బాణములను రావణుని మీద ప్రయోగించాడు. రావణుడు తనకు బ్రహ్మదేవుడు ప్రసాదించిన అస్త్రముతో లక్ష్మణుని లలాట భాగంలో కొట్టాడు. ఆ బాణము దెబ్బకు లక్ష్మణుని కళ్ళు తిరిగాయి. చేతిలో ధనుస్సు పట్టుజారిపోయింది. అంతలోనే తేరుకున్నాడు లక్ష్మణుడు. వాడి అయిన ఒకే ఒక బాణంతో రావణుని ధనుస్సు ఖండించాడు. వెంటనే మరొక 3 బాణములతో రావణుని కొట్టాడు లక్ష్మణుడు. లక్ష్మణుని బాణముల ధాటికి రావణుని శరీరం అంతా రక్తసిక్తమైంది. రావణుని కోపము తారస్థాయికి చేరింది. వెంటనే బ్రహ్మదేవుడు ఇచ్చిన శక్తి అనే అస్త్రమును తీసుకున్నాడు. లక్ష్మణుని మీద ప్రయోగించాడు. ఆ శక్తి అస్త్రము నిప్పులు పొగలు చిమ్ముకుంటూ లక్ష్మణుని మీదికి వెళ్ళింది. లక్ష్మణుడు ఆ అస్త్రమును నిరోధించడానికి శతవిధాలా ప్రయత్నించాడు. కాని అతని వల్ల కాలేదు. ఆ శక్తి అస్త్రము లక్ష్మణుని వక్షస్థలమును తాకింది. లక్ష్మణుడు నేలమీద పడిపోయాడు. కింద పడిపోయిన లక్ష్మణుని చూచిన రావణుడు తన రథమును దిగాడు. లక్ష్మణుని వద్దకు వచ్చాడు. లక్ష్మణుని తన బాహువులతో ఎత్తడానికి ప్రయత్నించాడు. కాని అతని వల్ల కాలేదు. లక్ష్మణుడు శక్తితో కొట్టబడినా స్పృహ కోల్పోలేదు. లోలోపల విష్ణునామ స్మరణ చేస్తున్నాడు. అందుకని శక్తి అస్త్రము లక్ష్మణుని మీద తన ప్రభావమును పూర్తిగా చూపడం లేదు. రావణుడు శక్తిని ప్రయోగించడం, లక్ష్మణుడు పడిపోవడం, రావణుడు లక్ష్మణుని ఎత్తడం చూచాడు హనుమంతుడు. వెంటనే అక్కడకు వెళ్లాడు. తన పిడికిలి బిగించి రావణుని గుండెల మీద కొట్టాడు. రావణుడు హనుమంతుని దెబ్బకు చలించిపోయాడు. నేలమీద కూలబడిపోయాడు. రావణుని ముఖం నుండి చెవుల నుండి రక్తం కారుతూ ఉంది. క్రమక్రమంగా రావణుడు మూర్ఛపోయాడు. వెంటనే హనుమంతుడు లక్ష్మణుని తన భుజాల మీద ఎత్తుకుని రాముని వద్దకు తీసుకుని వచ్చాడు. ఇంతలో రావణునికి తెలివి వచ్చింది. తన ధనుర్బాణములను తీసుకుని మరలా తన రథం ఎక్కాడు. నిరంతరము విష్ణునామ స్మరణ చెయ్యడం వల్ల లక్ష్మణుని శరీరంలో గుచ్చుకున్న శరములు అన్నీ నిర్వీర్యములు అయ్యాయి. వెంటనే రాముడు తన ధనుర్బాణములను తీసుకుని రావణుని వంకకు వెళ్లాడు. అది చూచిన హనుమంతుడు రాముని వద్దకు పోయి, రామా, విష్ణువు గరుడుని మీద ఎక్కినట్టు నువ్వు నా భుజాల మీద ఎక్కు, రావణుని సంహరించు అని అన్నాడు. హనుమంతుడు రాముని ముందు మోకరిల్లాడు. రాముడు హనుమంతుని వీపు మీద కూర్చున్నాడు. హనుమంతుడు వాయువేగంతో పైకి ఎగిరాడు. రావణుడు ఉన్న ప్రదేశానికి వెళ్లాడు. రాముడు తన రథంలో కూర్చుని ఉన్న రావణుని చూచాడు. లక్ష్మణుని మీద శక్తిని ప్రయోగించిన రావణుని చూడగానే రామునికి కోపం ఆగలేదు. ధనుస్సును సంధించి రావణుని వంకకు దూసుకుపోయాడు. రాముడు దిక్కులు పిక్కటిల్లేటట్టు ధనుష్టంకారము చేశాడు. రావణుని చూచి ఇలా అన్నాడు, ఓ రావణ, నిలువు, పారిపోకు. నాకు ఇంత అపకారం చేసి నువ్వు నా నుండి తప్పించుకోలేవు. నా ఎదుట పడ్డవాడిని ఇంద్రాది దేవతలు కూడా కాపాడలేరు. నిన్ను కాపాడటం ఆ త్రిమూర్తులకు కూడా శక్యం కాదు. నా తమ్ముడు లక్ష్మణుని నీ శక్తితో కొట్టి సంబరపడుతున్నావేమో. తొందరలోనే లక్ష్మణుడు లేచి నీ మీదికి రాగలడు. నిన్ను బంధుమిత్ర సమేతంగా నాశనం చెయ్యగలడు. నా సంగతి నీకు తెలుసు కదా. జనస్థానములో 14,000 మంది రాక్షసులను ఒంటి చేత్తో చంపాను. ఇంక నీవెంత, నీ రాక్షస సేనలు ఎంత త్రుటిలో నాశనం చేస్తాను అని పలికాడు రాముడు. ఆ మాటలు విన్న రావణుడు కోపంతో మండిపడ్డాడు.
తనవాడి అయిన బాణములను రాముని వాహనంగా ఉన్న హనుమంతుని మీద ప్రయోగించాడు. రావణుని బాణముల దెబ్బలు తగిలిన హనుమంతుడు మరింత తేజస్సుతో ప్రకాశించాడు. తనను వదిలి హనుమంతుని మీద రావణుడు బాణములను ప్రయోగించడం చూచి రాముడు కోపం తెచ్చుకున్నాడు. రాముడు తన వాడి అయిన బాణములతో రావణుని రథమునకు కట్టిన గుర్రములను సారథిని కొట్టాడు. తరువాత లెక్కలేని వాడి అయిన బాణములతో రావణుని వక్షస్థలమును ఛేదించాడు. రావణుని చేతిలోని ధనస్సు కింద పడిపోయింది. పక్కకు తూలాడు రావణుడు. వెంటనే రాముడు ఒక అర్ధచంద్రబాణంతో రావణుని కిరీటాన్ని కొట్టాడు. రావణుని కిరీటం కింద పడిపోయింది. రావణుడు తన రథం మీద కూలబడ్డాడు. అప్పుడు రావణుని చూచి రాముడు ఇలా అన్నాడు, ఓ రావణ, నీవు లెక్కలేనన్ని పాపాలు చేశావు. ఎందరో వానర వీరులను చంపావు. ఇప్పుడు నిన్ను చంపగలను, కాని అలసిపోయి ఉన్నావు. అలసిపోయిన వారిని చంపడం ధర్మం కాదు. కాబట్టి నిన్ను చంపడం లేదు. ఈ రోజుకు లంకకు వెళ్ళు, సేదదీరు. రేపురా, మరొక రథం ఎక్కిరా. అప్పుడు నా పరాక్రమం ఎట్టిదో చూద్దువుగాని అని అన్నాడు రాముడు. రాముని మాటలతో రావణుని దర్పం అంతా దిగిపోయింది. దీనంగా చూస్తున్నాడు. మారు మాటాడకుండా మరొక రథం ఎక్కి లంకకు వెళ్లిపోయాడు రావణుడు. రావణుడు వెళ్లిన తరువాత రాముడు లక్ష్మణుని శరీరంలో దిగిన బాణములను, వానరుల దేహములో గుచ్చుకున్న బాణములను అన్నీ తీయించాడు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 59వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. యుద్ధకాండము 60వ సర్గ. రాముడి చేతిలో ఓడిపోయిన రావణుడు అవమానభారంతో లంకకు వెళ్లాడు. ఏమీ చెయ్యడానికి తోచడం లేదు. ఒక మానవుని చేతిలో ఓటమి రావణునికి చాలా బాధాకరంగా, అవమానకరంగా పరిణమించింది. రామ బాణాలను తలుచుకుంటేనే రావణునికి కంపరంగా ఉంది. తన ఆంతరంగికులను పిలిచి ఇలా అన్నాడు, ఈరోజు నేను ఒక మానవుని చేతిలో ఓడిపోయాను. నా బలము, పరాక్రమము, నేను చేసిన తపస్సు అంతా వృధా అయిపోయాయి. నేను బ్రహ్మను వరము కోరినప్పుడు మానవులను బలహీనులుగా తలంచి వారి వలన కూడా చావు లేనట్టు వరము కోరలేదు. అప్పుడే బ్రహ్మ నాకు మానవుల వలన కీడు ఉందని చెప్పాడు. ప్రస్తుత పరిణామములు అలాగే జరుగుతూ ఉన్నాయి. దేవ, దానవ, గంధర్వ, యక్ష, రాక్షస పన్నగుల నుండి మరణము లేకుండా వరము కోరిన నేను మానవులను ఎందుకు విస్మరించాలి? మానవుల వలన కూడా మరణము లేకుండా వరము కోరి ఉంటే బాగుండేది. ఇక్ష్వాకు వంశములో పుట్టిన అనరణ్యుడు నాతో అన్న మాటలు యథార్థములు అయ్యాయి. ఓ రాక్షసుడా, నిన్ను, నీ వంశమును నాశనము చేయగలవాడు నా వంశములో జన్మించగలడు అని ఆ రోజే అన్నాడు. ఆ మానవుడు రాముడే కావచ్చును. అన్నీ ఇప్పుడు జ్ఞప్తికి వచ్చుచున్నవి. పూర్వము నేను వేదవతి అనే యువతిని అవమానించాను. ఆమె సీతగా జనకుని ఇంట జన్మించినది. అది కాకుండా నాకు ఉన్న శాపములు అన్నీ ఇన్నీ కావు. నందీశ్వరుడు, రంభ, పార్వతి, వరుణ పుత్రిక అందరూ నన్ను శపించారు. అవన్నీ ఈరోజు నిజం అవుతున్నాయి కదా. వారి మాటలు పొల్లుపోతాయా? కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మనము ఇంకా ప్రవర్తించాలి. నగరం అంతా కట్టుదిట్టమైన కాపలా పెట్టండి. నా తమ్ముడు కుంభకర్ణుని నిద్రలేపండి. ప్రహస్తుడు మరణించాడు. నేను రాముని చేతిలో ఓటమి పొందాను. తరువాత కుంభకర్ణుడు మాత్రమే రామునితో యుద్ధము చేయుటకు తగనవాడు. అతడొక్కడే యుద్ధములో వానరులను, రామలక్ష్మణులను చంపగలడు. అంత పరాక్రమవంతుడైన కుంభకర్ణునికి ఈ పాడు నిద్ర ఒకటి దాపురించింది. అవసరానికి అందుబాటులో లేకుండా పోయాడు. ఈ సమయంలో యుద్ధం చేయకపోతే ఇంక కుంభకర్ణుని వలన ప్రయోజనం ఏమిటి? ఆపదలో ఉన్నప్పుడు సాయపడ్డవాడే కదా ఆప్తుడు, బంధువు. అందుకని తొందరగా కుంభకర్ణుని నిద్రలేపండి అని ఆజ్ఞాపించాడు. రావణుని ఆదేశముల మేరకు రాక్షసులు కుంభకర్ణుని నిద్రలేపడానికి వెళ్లారు. కుంభకర్ణుని గృహము చాలా పెద్దది. శరీరాన్ని బట్టి ఇల్లు కదా. కుంభకర్ణుడు పట్టేంత ద్వారములతో 1 యోజనము వైశాల్యంతో నిర్మించబడింది. రాక్షసులు అందరూ కుంభకర్ణుడు పడుకొని ఉన్న విశాలమైన గృహములోనికి ప్రవేశించారు. కుంభకర్ణుని ఉచ్ఛ్వాస నిశ్వాసములకు వారు గడ్డిపోచలవలే ఊగిపోతున్నారు. ఎలాగో నిలదొక్కుంటూ కుంభకర్ణుని దగ్గరకు వెళ్లారు. వెల్లకిలా పడుకొని నిద్రపోతున్న కుంభకర్ణుని చూచారు.
ఆ కుంభకర్ణుని చూడగానే రాక్షసజాతికి చెందిన వారికి కూడా కడుపులో వికారం కలిగింది. ఒక పెద్ద పర్వతము నేలమీద పడిపోయి ఉందా అన్నట్టు ఉన్నాడు కుంభకర్ణుడు. రాక్షసులు అందరూ తలొక దిక్కు చేరుకున్నారు. కుంభకర్ణుని నిద్రలేపడానికి పూనుకున్నారు. కుంభకర్ణుని శరీరము మీద ఉన్న వెంట్రుకలు కత్తులవలే నిక్కపొడుచుకొని ఉన్నాయి. కుంభకర్ణుడు ఊపిరి తీస్తుంటే పాములు బుసకొడుతున్నట్టు ఉంది. కుంభకర్ణుడు ఊపిరి విడుస్తుంటే ఆ గాలి తాకిడికి ఆ రాక్షసులు కొట్టుకుపోతున్నారు. కుంభకర్ణుని శరీరము నుండి మదపు వాసన వేస్తూ రాక్షసులకే వెగటు పుట్టిస్తూ ఉంది. కుంభకర్ణుడు లేవగానే తినడానికి చంపి తెచ్చిన లేళ్లు, దున్నపోతులు, వరాహములు మొదలగు మూగములను రాసులుగా పోశారు. వండిన అన్నమును రాసులుగా పోశారు. రకరకాలైన వండిన మాంసము నంజుళ్లను రాసులుగా పోశారు. తాగడానికి రక్తాన్ని కుండలతో నింపిపెట్టారు. కుంభకర్ణుని శరీరానికి చందనము పూశారు. పూలమాలలతో అలంకరించారు. ధూపం వేశారు. శ్రోతపాఠాలు చదివారు. పెద్దగా అరిచారు. కుంభకర్ణుని చెవుల దగ్గర శంఖములు ఊదారు. చెవుల దగ్గర పెద్దగా అరిచారు. కేకలు పెట్టారు. కుంభకర్ణుని చేతులు కాళ్లు పైకెత్తి కింద పడేశారు. కాని కుంభకర్ణుడు లేవలేదు. కుంభకర్ణుని లేపడానికి చేసిన ధ్వనులతో చుట్టుపక్కల ఉన్న పక్షులు, మూగములు భయంతో పారిపోయాయి. కొన్ని గిలాగిలా కొట్టుకొని మరణించాయి. ఇంకా ఇలా ధ్వనులు చేసి లాభం లేదనుకొని రాక్షసులు, ముగ్గరులు, ముసలములు గదలతో కుంభకర్ణుని గుండెలమీద, చేతులమీద, కాళ్లమీద కొట్టనారంభించారు. గదలు విరిగాయి. కొట్టి కొట్టి రాక్షసుల చేతులు విరిగాయి. కాని కుంభకర్ణుడు నిద్ర లేవలేదు. అలా కొట్టేటప్పుడు కుంభకర్ణుడు విడిచే శ్వాసకు రాక్షసులు ఎగిరిపోతున్నారు. అది తట్టుకొని కుంభకర్ణుని కొట్టడం చాలా కష్టంగా ఉంది రాక్షసులకు. అయినా ప్రయత్నిస్తున్నారు. అంతా కలిసి 10,000 మంది రాక్షసులు ఈ బృహత్ కార్యంలో పాల్గొంటున్నారు. కాని ఫలితం కనిపించడం లేదు. ఇలా కాదని వారు గుర్రములను, ఏనుగులను, ఒంటెలను తీసుకుని వచ్చి కుంభకర్ణుని శరీరం మీద నడిపించారు. ఒక పక్క భేరీ మృదంగములు మోగుతున్నాయి. మరొక పక్క గదలతోనూ ముసలములతోనూ కొడుతున్నారు. మరొక పక్క ఏనుగులు, గుర్రములు, ఒంటెలు కుంభకర్ణుని శరీరం మీద నడుస్తున్నాయి, తొక్కుతున్నాయి. కాని కుంభకర్ణుడు నిద్రలేవలేదు. ఈ కోలాహలానికి లంకానగరం అంతా మార్మోగిపోతూ ఉంది. కుంభకర్ణుని చెవుల దగ్గర భేరీలు అమర్చారు. వాటిని పెద్ద పెద్ద కర్రలతో మోగిస్తున్నారు. ఎంత చేసినా శాపగ్రస్తుడైన కుంభకర్ణుడు నిద్రలేవలేదు. రాక్షసులకు విపరీతమైన కోపం వచ్చింది. 10,000 మంది రాక్షసులు కుంభకర్ణుని మీద పడ్డారు. కొరికారు, రక్కారు, కొట్టారు, గుద్దారు, చితకబాదారు. కుండలతో నీళ్లు తెచ్చి చెవుల్లో పోశారు. అయినా కుంభకర్ణుడు నిద్రలేవలేదు. అయినా వారి ప్రయత్నములు వీడలేదు. మరలా మొదలెట్టారు. శతఘ్నులు తెచ్చి పేల్చారు. ముద్దలతో, ముసలములతో కొట్టారు. ఏనుగులను కుంభకర్ణుని శరీరం మీద అటూ ఇటూ వేగంగా పరుగెత్తించారు. అప్పుడు కొంచెం కదిలాడు కుంభకర్ణుడు. ఎవరో తనను లేపుతున్నట్టు స్పర్శ ద్వారా తెలుసుకున్నాడు. నిద్రమధ్యలో లేపినందుకు కుంభకర్ణుడికి కోపం వచ్చింది. ఆవులిస్తూ లేచి కూర్చున్నాడు. చేతులు 2 పైకెత్తి పెద్దగా ఆవులించాడు. కుంభకర్ణుడు ఆవులించినప్పుడు వెలువడ్డ గాలి 2 కొండల మధ్య నుండి వీచే ప్రచండ జంఝా మారుతల్లా వీచింది. కుంభకర్ణుడు లేవగానే రాక్షసులు అతనికి తాము సేకరించి తెచ్చిన ఆహార పదార్థాలు చూపించారు. కుంభకర్ణుడు వాటిని అవలీలగా భక్షించాడు. రక్తమును, మద్యము తాగాడు. తృప్తిగా త్రేనాడు. హమ్మయ్య అనుకున్నారు రాక్షసులు. కుంభకర్ణునికి నమస్కరించి అతని చుట్టూ నిలబడ్డారు. సగం నిద్రలో లేవడం వలన కుంభకర్ణుడి కళ్ళు మూతలు పడుతున్నాయి. తూలుతున్నాడు. తనను అర్ధాంతరంగా నిద్రలేపి నందుకు విసుక్కుంటూ 4 పక్కలా చూచి తన పక్కనే ఉన్న రాక్షసులతో ఇలా అన్నాడు కుంభకర్ణుడు. నన్ను ఎందుకు బలవంతంగా నిద్రలేపారు? రావణుడు క్షేమంగా ఉన్నాడు. ఏమీ ఉపద్రవము రాలేదు కదా? ఎవరన్నా శత్రువు మన లంక మీద దండయాత్ర చేశాడా? లేకపోతే నన్ను ఇంత బలవంతంగా ఎందుకు నిద్రలేపుతారు? పదండి విషయం కనుక్కుందాము. ఇంద్రుడు మరలా విజృంభించాడా? వాడిని అణిచివేస్తాను. అగ్నిని కాలుస్తాను. ఏదో కారణం లేనిదే నన్ను నా అన్న నిద్రలేపమని ఆదేశము ఇవ్వడు. ఏం జరిగిందో త్వరగా చెప్పండి అని గబాగబా అడిగాడు కుంభకర్ణుడు.
అప్పుడు రావణుని మంత్రి అయిన యూపాక్షుడు అనే రాక్షసుడు చేతులు జోడించి కుంభకర్ణునితో ఇలా అన్నాడు, రాజా, మాకు దేవ, దానవ, గంధర్వుల వలన ఎలాంటి భయము లేదు. ప్రస్తుతము మానవుల వల్లనే మాకు భయం పట్టుకుంది. ఈ మానవుల నుండి మేము పొందుతున్న భయము ఇదివరకు ఎవరి వలన పొందలేదు. అంతగా భయపడుతున్నాము. మానవులకు వానరులు తోడైనారు. ఆ వానరులు సామాన్యులు కారు. ఒక్కొక్కరు పర్వతముల వంటి శరీరములు కలవారు. కోట్ల కొలది ఉన్న వానరులు లంకను ముట్టడించారు. రాముడు అనే రాకుమారుడు ఉన్నాడు. అతని భార్య సీతను రావణుడు అపహరించి తెచ్చి లంకలో ఉంచాడు. సీత కోసరం రాముడు వానరసేనతో లంకను దిగ్బంధం చేశాడు. సీతను వెదుకుతూ వచ్చిన ఒక వానరుడు అక్షకుమారుని చంపాడు. లంకను దహనం చేశాడు. నిన్న సాక్షాత్తు రావణుడే రామునితో యుద్ధానికి దిగాడు. అప్పుడు రాముడు రావణుని ఓడించి, అలసిపోయిన వానితో నేను యుద్ధం చేయను, నేడు పోయి విశ్రాంతి తీసుకుని రేపురా అని చెప్పి పంపాడు. రావణుడు ఆ అవమాన భారంతో కుమిలిపోతున్నాడు. రావణునికి ఇటువంటి దుస్థితి దేవ, దానవ, గంధర్వ, యక్షనాగుల వలన కలగలేదు. ఈనాటికి ఒక మానవుని వలన కలిగింది అని చెప్పాడు యూపాక్షుడు. ఆ మాటలు విన్న కుంభకర్ణుడు కోపంతో రెచ్చిపోయాడు. యూపాక్షునితో ఇలా అన్నాడు, ఇప్పుడు నేను రావణుని వద్దకు రాను. నేరుగా యుద్ధభూమికి వెళ్తాను. వానరులను, మానవులను సంహరించి అప్పుడు రావణుని వద్దకు వస్తాను. మీ రాక్షసులు అంతా ఆ వానరుల రక్తము తాగి వానరుల మాంసము ఆరగించండి. నేను ఆ మానవుల రక్తమాంసములు ఆరగిస్తాను అని అన్నాడు కుంభకర్ణుడు. ఆ మాటలు విన్న మహోదరుడు ఇలా అన్నాడు, నా మాట కూడా కొంచెం వినండి. ముందు మనము రావణుని వద్దకు వెళదాము. ఆయన ఏమి చెబుతాడో విని తరువాత తగిన విధంగా చేయండి అని వినయంగా పలికాడు. అది యుక్తియుక్తముగా ఉన్నది అని అనుకున్న కుంభకర్ణుడు ఈ వార్త రావణునికి తెలియజేయమని రాక్షసులను రావణుని వద్దకు పంపాడు. ఈ వార్త రావణునికి చెప్పడానికి రాక్షసులు బయలుదేరి రావణుని వద్దకు వెళ్లారు. రావణునితో ఇలా అన్నారు, మహారాజా, తమరి ఆదేశము ప్రకారము మేము కుంభకర్ణుని నిద్రలేపాము. ఆయన అటు నుండి అటే యుద్ధ రంగమునకు వెళతాను అని అంటున్నాడు. కుంభకర్ణుడు యుద్ధరంగమునకు వెళ్లవలెనా, ఇక్కడకు రావలెనా తెలుపండి అని అడిగారు. కుంభకర్ణుడు నిద్రలేచాడు అని తెలియగానే రావణుడు ఎంతో సంతోషించాడు. ఇంకా విజయం తనదే అనుకున్నాడు. మేము కుంభకర్ణుని మా మందిరములో చూడాలని అనుకుంటున్నాము. ఆయనను తగు మర్యాదలతో ఇక్కడకు తీసుకుని రండి అని ఆదేశించాడు. ఆ రాక్షసులు వెంటనే కుంభకర్ణుని వద్దకు వెళ్లి ఇలా అన్నారు, మహారాజా, తమరి కొరకు రావణుడు ఎదురుచూస్తున్నాడు అని చెప్పారు. కుంభకర్ణుడు తన ఆసనము మీది నుండి లేచాడు. కాలకృత్యములు తీర్చుకున్నాడు. చక్కగా అలంకరించుకున్నాడు. 2000 కుండల మద్యము తాగాడు. దానికి తగ్గట్టు మాంసము ఆరగించాడు. ప్రళయకాలంలో యమధర్మరాజు వలె కుంభకర్ణుడు అన్న రావణుని మందిరమునకు బయలుదేరాడు. కుంభకర్ణుడు నడుస్తుంటే భూమి కంపిస్తూ ఉంది. కుంభకర్ణుడు రాజమార్గములో నడుస్తుంటే కోటకు ఆవల ఉన్న వానరులు ఆ మహాకాయాన్ని చూచారు. వానరులకు కుంభకర్ణుని ఆకారం చూచి భయం కలిగింది. వెంటనే రాముని వద్దకు పోయి ఏదో ఒక మహాకాయము లంకలో నడుస్తూ ఉంది అని రామునితో చెప్పారు. కొంతమంది వానరులు వీడితో మనకెందుకు అని పారిపోయారు. ఒక పర్వతము నడిచి వస్తున్నట్టు వస్తున్న కుంభకర్ణుని చూచి వానరులు భయంతో వణికిపోయారు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 60వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. సంపూర్ణ రామాయణం యుద్ధకాండము. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి. దాదాపు 5000 ఏళ్ల క్రిందట. సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం. సెప్టెంబర్ 10, 1935, ఆగస్టు 15, 2006. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. 2024వ సంవత్సరము